నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. ఈ మధ్య ఎలాంటి చిన్న ప్రాబ్లం అయినా మానసిక స్థితికి సంబంధించి చిన్న వాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఏదైనా ఒక సమస్యతో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు కౌన్సిలింగ్ అనేది అవసరం అని చెప్తూ ఉంటారు. ఇంతకీ ఏంటి కౌన్సిలింగ్? ఎవరికి ఇస్తారు? పిల్లల్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో వీటి గురించి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్కూల్ కౌన్సిలర్ అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ ఉషా గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉషాశ్రీ గారు. నమస్తే ఉషాశ్రీ గారు, బేసిక్గా ఈ కౌన్సిలింగ్ అన్న పదం మనం చాలా సందర్భాలలో వింటూ ఉంటాం. ప్రతి దానికి దీన్ని అవసరం అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి కౌన్సిలింగ్ అంటే? చాలా ఈజీగా చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడికి దెబ్బ తగిలింది అనుకోండి ఇక్కడ, అయితే మీరు ఏం చేస్తారు? ఏదైనా ఆయింట్మెంట్ రాయడము. సో యూ యూస్ అంటే మీరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని అది కనిపిస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. కానీ మైండ్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి, చాలా ఉంటాయి పిల్లల్లో కానీ మీరు చెప్పినట్టు పెద్దవాళ్ళలో కానీ. మరి దానికి మందు ఇచ్చేది కౌన్సిలర్ అన్నమాట. సో బేసికలీ నేను చెప్పాలి ఏంటి అనుకుంటున్నానంటే, ఐ కాల్ ఇట్ యాజ్ సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ కౌన్సిలింగ్ అనేది. అయితే స్కూల్స్లో కౌన్సిలింగ్ అన్నది అంటూ ఉంటారు కదా, ఏంటి స్కూల్ కౌన్సిలింగ్ అంటే? అంటే మ్యామ్, ముందు పూర్వం అంటే మన పేరెంట్స్ చదువుకున్నప్పుడు ఎలా ఉండేది? జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. ఇంటికి రాగానే అమ్మో నానో ఎవరో ఒకళ్ళు ఉండేవారు, పిల్లలకి షేర్ చేసుకోవడానికి చాలా మంది ఉండేవారు. ఇప్పుడు మీరు ఈ ఎకనామిక్ కన్స్ట్రెయిన్స్ తీసుకోండి, దాన్ని బట్టి ఏంటంటే పిల్లలు ఇంటికి రాగానే ఎవరు ఉండరు, ఏం షేర్ చేసుకోవాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అండ్ తర్వాత ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి, అవి పేరెంట్స్తో చెప్పుకోలేరు. అప్పుడు స్కూల్ కౌన్సిలర్ హెల్ప్ చేస్తుంది. సో స్కూల్లో టీచర్స్ కూడా చూస్తారనమాట, లైక్ అంటే ఎవరైనా పిల్లల్లో బిహేవియర్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అప్పుడు వాళ్ళు స్కూల్ కౌన్సిలర్కి డైవర్ట్ చేస్తారు వాళ్ళని. ఓకే, అంటే పేరెంట్స్తో చెప్పుకోలేనన్ని ప్రాబ్లమ్స్ పిల్లలకి ఈ మధ్య కాలంలో ఉన్నాయంటారా? మీరు అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? అలాంటివి ఏమైనా మీరు డీల్ చేశారా? చూసానండి. అంటే ఇప్పుడు చెప్పాలంటే బులింగ్ అది చాలా పెద్ద ఇష్యూ. అండ్ తర్వాత బాడీ షేమింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అంటే మ్యామ్ ఇప్పుడు ఫోకస్ చేయలేరు. ఫస్ట్ ఫోకస్ చేయకపోవడం కూడా చిన్న ఇష్యూనే పిల్లాడికి, కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలి వాడికి తెలీదు. ఫియర్, భయం ఉంటుంది, ప్రతి చిన్నదానికి భయం. ఇవాళ రేపు పిల్లలు ఎక్కువ లో సెల్ఫ్ ఎస్టీమ్ చూస్తున్నాం. అండ్ అదొకటి. ఇంకా తర్వాత ఇది కూడా ఆల్రెడీ భయం చెప్పాను కదా, మీరు సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది అనమాట. సో పిల్లలు ఈ ఇష్యూస్లోంచి బయటికి రావడానికి వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, అక్కడ స్కూల్ కౌన్సిలర్ హెల్ప్ చేస్తారు. ఓకే, అండ్ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది అన్నది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే చూడడానికి పిల్లలు కొంతమంది యాక్టివ్గా ఉన్నట్లు ఉంటారు, నార్మల్గా ఉన్నట్లు ఉంటారు, కానీ సడన్గా వాళ్ళ బిహేవియర్ చేంజింగ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ అయితే టీచర్స్ ఐడెంటిఫై చేస్తారు. బట్ అంటే తను ఏం చేస్తుంది, రోజు ఒకలా ఉంటాడు, కొన్ని రోజుల నుంచి మార్పు వచ్చింది, ఏం చేస్తున్నాడు, లేకపోతే సరిగ్గా తినట్లేదా, లేదా ఊరికే అలా కూర్చున్నాడా, సైలెంట్గా ఎవరితోనూ మాట్లాడొద్దు అనుకుంటున్నాడు, అలోన్గా ఉండాలనుకుంటున్నాడు. సో ఇలా చిన్న చిన్న మార్పులతో వాళ్ళకి అర్థమవుతుంది. సో అప్పుడు వాళ్ళు కౌన్సిలర్ దగ్గరికి తీసుకొస్తారు. అండ్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు పిల్లలందరికీ గ్రూప్గా ఇచ్చేటివి ఉంటాయి, లేదంటే కొంతమందిని సింగిల్గా పిలిచి ఇచ్చే ఉంటాయి, ఇండివిజువల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఇలాంటివి మీరు చేస్తారా అండి? చేస్తానండి. గ్రూప్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు కామన్ ఇష్యూస్ ఉంటాయి పిల్లలందరికీ, లైక్ స్ట్రెస్ అనుకోండి, టెన్షన్ అనుకోండి, లేదా సో అలాంటివి నేను క్లాసెస్కి వెళ్ళి పర్టికులర్ క్లాస్ ఒక్కొక్క క్లాస్లో వెళ్ళి డీల్ చేస్తాను అనమాట. సో అది గ్రూప్ కౌన్సిలింగ్. ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఎస్, టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళు నాకు డైవర్ట్ చేస్తారో కిడ్నీ, నాకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది కదా మ్యామ్, అక్కడికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి కొంచెం వాళ్ళతో ర్యాపో బిల్డ్ చేసుకొని ఒక కాన్ఫిడెన్షియాలిటీ స్టేట్మెంట్ ఇస్తామన్నమాట. అంటే పిల్లలకి నువ్వు చెప్పేది నేను ఇంకెవరికి చెప్పను అనే ధీమా ఇస్తే దెన్ దే విల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్. సో అలా ఇండివిజువల్ కౌన్సిలింగ్ కూడా చేస్తుంటారు. మీరు ఒక స్కూల్ కౌన్సిలర్ కదా, అవునండి. సో మీరు చెప్పండి, ఇప్పుడున్న స్కూల్స్లో చాలా మంది, ఇప్పుడు కొన్ని స్కూల్స్లో మాత్రమే ఒక సపరేట్ ఒక టీచర్ని పెట్టారు, అంటే కౌన్సిలింగ్ ఇచ్చే పర్సన్ని పెట్టారు. బట్ చాలా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇలాంటి అవకాశం ఉండదు, చాలామంది ప్రొవైడ్ చేయరు. సో ప్రతి స్కూల్కి కాలేజ్కి ఇట్లా ఒక కౌన్సిలింగ్ చేసే పర్సన్ అవసరం అంటారా? ఆ పరిస్థితిలో ఉన్నారంటారా?
తప్పకుండా మ్యామ్ ఉండాలి. ప్రెసెంట్లీ చూస్తే మీరు సిబిఎస్ఈ స్కూల్స్లో కంపల్సరీ మీకు కౌన్సిలర్ ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు కాలేజెస్లో కూడా స్టూడెంట్ కౌన్సిలర్స్ని తీసుకుంటున్నారు. కానీ నన్ను అడిగితే యాజ్ అ కౌన్సిలర్, ఎస్, ఆర్ కిడ్స్ డెఫినెట్లీ నీడ్ సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్. సో కౌన్సిలర్ అనే వాళ్ళు తప్పకుండా ఉండాలి. పిల్లలు స్కూల్కి రానంత వరకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు, పేరెంట్స్ సంరక్షణలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, ఒక హ్యాపీ లైఫ్లో ఉన్నాము అని అంటారు. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అది ఒక టీచర్ వల్ల కావచ్చు, లేకపోతే పక్కనున్న స్టూడెంట్స్ వల్ల కావచ్చు. దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఫస్ట్ అయితే చెప్పాను కదా మ్యామ్, పిల్లల్ని తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టి అసలు దేనికి ఇష్యూ వస్తుంది, కొంత ఇంటి ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి ఖచ్చితంగా. అంటే అందరూ హ్యాపీగా ఇంట్లో ఉంటారని చెప్పలేను, కాకపోతే ఎస్ అడుగుతాను ఆ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ప్రతి చిన్న విషయం వాళ్ళని కొంత ఇన్పుట్ తీసుకుంటాం అనమాట. యూజువలీ ఏంటంటే, అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా నువ్వు ఎవరితో ఎక్కువ బాగా మాట్లాడతావు, అంటే ఏదైనా షేర్ చేసుకుంటావు. సో ఇలా చిన్న చిన్న ఇన్పుట్స్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కడ ఇష్యూ ఉంది, ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.